ఓం సాయిరామ్. ఒక చిన్న కథ చెప్పనా? భర్త అలసిపోయి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. అతను రావడమే భార్య గొడవ స్టార్ట్ చేస్తుంది. భర్త నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడుగుతాడు. కానీ భార్య మాత్రం గొడవ పడుతూనే ఉంటుంది. అతను మళ్ళీ భోజనం పెట్టమని అడుగుతాడు. అప్పుడు భార్య నువ్వే పెట్టుకొని తిను, నాకు నిద్ర వస్తుంది అని వెళ్ళి పడుకుంటుంది. ఉదయాన్నే లేస్తారు ఇద్దరు. ఆమె వంట చేస్తూ ఉంటుంది. అతను ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. నాకు టిఫిన్ పెట్టు అని భర్త అంటాడు. ఆమె పెట్టను అంటుంది. కనీసం టిఫిన్ బాక్స్ అయినా ఇవ్వమని అంటాడు. ఆమె మౌనంగా తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. భర్త మళ్ళీ అడుగుతాడు, టిఫిన్ బాక్స్ ఏది అని. నువ్వే పెట్టుకో అంటుంది భార్య. లేదంటే బయట తిను అంటుంది. అప్పుడు భర్త ఏమీ మాట్లాడకుండా కామ్గా ఆఫీస్కు వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతుంటే అతని వైపే చూస్తూ 3 రోజుల నుండి అనవసరంగా చిన్న విషయాన్ని గొడవ పడుతున్నాను, కానీ అతను మాత్రం నన్ను ఏమీ అనడం లేదు. ఈరోజు సాయంత్రం రాగానే అతనికి సారీ చెప్పి తనకిష్టమైన వంట చేస్తాను అనుకుంటుంది. అంతలోనే పిల్లలకు స్కూల్ టైం అవుతుంది. పిల్లలను స్కూల్కు పంపిస్తుంది. తను వచ్చి తన పని తాను చేసుకుంటుంది. సాయంత్రం మళ్ళీ పిల్లలను తీసుకురావడానికి స్కూల్కు వెళ్ళి పిల్లలను తీసుకొని వస్తుంది. ఆమె వచ్చేసరికి వాళ్ళ ఇంటి ముందు చాలామంది జనం ఉంటారు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అతని శవం ఉంటుంది. ఆ శవాన్ని చూడగానే ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఆమె నిశ్శబ్దంగా మారిపోయింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. పక్కనున్న వాళ్ళు పొద్దున బాగానే వెళ్ళారు. ఇలా కారు యాక్సిడెంట్ అవుతుందని ఎవరు అనుకుంటారు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమెకు మాత్రం అవేమీ మాటలు వినిపించడం లేదు. మూగబోయింది. నోటి నుండి మాట రావడం లేదు. ఆమె పరిగెత్తుకెళ్ళి అతని మీద పడి బోరున ఏడుస్తూ ఆ శవాన్ని పట్టుకొని ఊపుతూ, రాజా లేవవా, నీకు ఆకలి వేస్తుంది కదా, ప్లీజ్ లేవవా, నీకు ఇష్టమైన వంట వండాను, ప్లీజ్ ఇంకెప్పుడు నీతో గొడవ పడను అని ధారాళంగా ఏడుస్తూనే ఉంది. పిల్లలు మాత్రం ఏం జరిగిందో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. కానీ తన భర్త ఇక లేవడని, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయాడని తను అర్థం చేసుకునేసరికి జీవితం ఆగిపోయింది. కానీ పిల్లల కోసం మళ్ళీ బ్రతకడం ప్రారంభించింది. కానీ లోకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తన అత్తింటి వాళ్ళు కూడా అనే మాటలు తట్టుకోలేక మనసు విరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు తమ రంగులు చూపించడం మొదలుపెట్టారు. ఆమె ఒక్కతే అయిపోయింది. అందరి చెడ్డ చూపు ఆమె మీద పడడం ఆరంభమైంది. అత్తింటి వారు కూడా ఇంట్లో నుండి గెంటేశారు. ఆమెకు ఇప్పుడు ఏ ఆధారం లేదు. భర్త ఉన్నన్ని రోజులు రాణిలాగా ఉంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె బ్రతుకు పని మనిషి కన్నా హీనమైపోయింది. అందుకే భర్త ఉన్నప్పుడే అతని విలువ తెలుసుకో. భర్త అనేవాడు భార్యకు కిరీటం లాంటివాడు. ఆ కిరీటం ఉంటే భార్య రాణిలాగా ఉంటుంది. భర్త అనే కిరీటం లేకపోతే భార్య జీవితం ఇక ఊహించలేము. అందుకే భర్తను గౌరవించడం నేర్చుకోండి. గొడవలు పడకండి. అతను ఎలా ఉన్నా సరే తనను ప్రేమించడం నేర్చుకోండి. ఈ కొన్ని క్షణాల జీవితంలో మనకు ఈ గొడవలు ఎందుకు? ఇప్పుడు ఉన్న జీవితం మరుక్షణంలో ఏమైపోతుందో ఎవరికి తెలియదు. ఉన్నన్ని రోజులు అతనే నా జీవితం అనుకోండి. కథ నచ్చితే షేర్ చేయండి.